అబ్బా ఈ ఇష్యూ నాకే తగలాలా ఎందుకు బ్రో అలా ఉన్నావు? ఏమైంది? పద కాఫీకి వెళ్దాం. ఒక ఇష్యూ వచ్చింది బ్రో, ఇప్పటిదాకా తేలట్లేదు. అది ఏం ఇష్యూ బ్రో? అది నాకు మెయిల్ చేయి, నేను చూస్తాను. సరే బ్రో, నేను మీకు మెయిల్ చేస్తాను. ఆ ఇష్యూ ఏంటో చూడండి, మీకైనా తెలిస్తే కొంచెం హెల్ప్ చేయండి బ్రో, తల పగిలిపోతుంది. ఈ ఇష్యూ నా జుజుబీ బ్రో, చిన్న చిన్న వాటికి ఎందుకు బ్రో టెన్షన్ తీసుకుంటారు? ఇలాంటి వాటికి టెన్షన్ తీసుకోకూడదు. మీకు ఆ ఇష్యూ తెలుసా బ్రో? చేసాను బ్రో, మీకు ఎందుకు తర్వాత చూసుకుందాం. డన్ బ్రో మీ ఇష్యూ. ఇలాంటి చిన్న చిన్న వాటికి టెన్షన్ తీసుకోమాకండి బ్రో, ఇష్యూ అయిపోయింది బ్రో. బ్రో నిజంగానే అయిపోయిందా? మీరు సూపర్ బ్రో, కత్తి. మీరు మైక్రోసాఫ్ట్ లో సీఈఓ చేయాల్సిన. సరే సర్లే బ్రో, పొగట్లే వదిలే, పద పద టీచర్ పద. సార్ నేను చేయలేదు సార్ ఆ ఇష్యూని, గురు బ్రో చేశాడు ఆ ఇష్యూని. బ్రో మీరు నిన్న ఒక ఇష్యూని క్లియర్ చేశారు కదా, దాని మీద ఎస్కలేషన్ వచ్చిందంట. మేనేజర్ గారు మిమ్మల్ని టీమ్స్ కాల్లో జాయిన్ అవ్వమన్నారు. అదేంట్రా, నువ్వు కదరా చేయాల్సింది ఆ ఇష్యూని, నాకంట కట్టారేంట్రా బాబు? ఎవరు చేశారంటే నేను మీ పేరు చెప్పాను, మేనేజర్ గారు ఇంకా మిమ్మల్ని అడగమన్నారు. సరిపోయింది. ఎక్కడో గాల్లో పోతున్న బాణాన్ని తీసి గులో పెట్టుకున్నట్టు అయిపోయింది నా పరిస్థితి. కానీ ఏం చేస్తాం, సెండ్ చేయి, జాయిన్ అవుతా టీమ్స్ కాల్లో.